ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే, మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ళ మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు. స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు సార్. మీరు చేసే పని అది. దాన్ని చూసి మీరు కింద క్లాప్స్ కొడుతున్నారు. వ్యక్తిత్వ హననం అనేది అసలు టీడీపీ పార్టీ జీన్లోనే ఉంది. ఎస్, మీ క్రోమోజోమ్స్ లోనే అది ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇది మొదలైందని చెప్పొచ్చేమో. ఆ ఎపిసోడ్తో ఎగ్జాక్ట్గా ఇది మొదలైందని చెప్పుకోవచ్చు మనం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మీ పార్టీ జీన్లోనే ఉంది. అది ఏ రకంగా కొనసాగిస్తున్నారు ఈ రోజు వరకు అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో అసలు సైకో అనే పదం వాడింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారే కదా. మరి అది కరెక్టా? అలా మాట్లాడొచ్చా? రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి ఉద్దేశించి ఈ తరహా కామెంట్లు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. మరి దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక, ఆ వ్యక్తికున్న జన బలాన్ని ఎదుర్కోలేక మీరు వెంటనే సైకో అనేటువంటి ఒక కొత్త పిక్చర్ని తీసుకొచ్చారు. అది కరెక్టా? ఇక ఇప్పటి ఉప ముఖ్యమంత్రి మా పీపీపీ గారైతే, మా పిఠాపురం పీఠాధిపతి పవన్ గారు, ఆయన ఎన్ని సందర్భాల్లో ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నా కొడకల్లారా అంటూ మాట్లాడారే ఆయన. మరి అది కరెక్టా? మరి వాళ్లపై ఎందుకు ఎలాంటి కేసులు లేవు? కూటమి నాయకులు అదే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, వీళ్ళంతా కింద స్థాయి నాయకులు కూడా అదే పాటిస్తున్నారు. మిమ్మల్ని చూసే మీ సోషల్ మీడియా సైకోలు కూడా ఓ వాళ్ళంటే లేని ఏమైనా మేమంటే తప్పేంటని వాళ్ళు చేసుకొని వస్తున్నారు. ఆజ్యం మీరే పోస్తున్నారు, బీజం మీరే వేస్తున్నారు దీని అంతటికి. ఇది మీరు మర్చిపోకూడదు. మీకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కార్యకర్తల సోషల్ మీడియా పోస్టులు, అరాచకాలపై మేమిచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ డిమాండింగ్ దట్. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చాం? వాటి సంగతి అసలు ఏమైంది? కనీసం అసలు ఒకటన్నా చదివారా లేదా డస్ట్బిన్లో పడేశారా మీరు ఆ కంప్లైంట్స్ అన్ని? దాని గురించి మీరేం మాట్లాడరు. ఐటీడీపీ అనేటువంటి ఒక విష వృక్షాన్ని పెంచి పోషిస్తూ దాన్ని నడుపుతున్న లోకేష్ గారిపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు? మహిళలు, చిన్నారులు, వైఎస్ఆర్సీపీలోని నాయకుల ఇళ్లలోని ఆడవాళ్లని ఎవరిని వదిలిపెట్టకుండా ఐటీడీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారే, వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీకు మహిళలంటే అంత గౌరవం, మహిళల రక్షణ పట్ల అంత బాధ్యత ఉందని మీరు అన్నారు కాబట్టి ఈ రోజున మేము ఇవన్నీ అడగాల్సి వస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని వ్యాఖ్యానించిన చంద్రబాబు గారిపై కేసులు ఉండవా? మహిళల జోలికి వస్తే అదే లాస్ట్ డే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పీపీపీ గారిపై కేసులు ఉండవా? టీడీపీ సైకోలపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం చేయాలనే ఆలోచన వస్తే అదే ఆఖరి రోజు అని చెప్పిన నాయకులపై కేసులు ఉండవా? మా పాలనలో ఏదైనా తప్పుంటే మా కాలర్ పట్టుకుని అడగండి అన్న నాయకులేమో ఈ రోజున కాలర్ లేని చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారు. మహిళలపై అరాచకాలు చేసిన వాళ్ళేమో ఆ కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు. వా, అసలు ఇది ఈ రోజునున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి చెప్పు తీసుకుని కొడతానంటూ కామెంట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి. మహిళా నాయకులను ఉద్దేశించి మీ నాయకులు చేసిన కామెంట్లపై మీరేమి యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పండి. అప్పుడు ఒప్పుకుంటాం, అమ్మో మహిళలంటే చాలా గౌరవము, రెస్పెక్ట్ టీడీపీకి అని. హోంమంత్రి అనిత గారు ఒక మహిళ హోంమంత్రి స్థాయిలో ఉన్నందుకు రాష్ట్రంలోని మహిళలందరూ చాలా ధైర్యంగా ఉండాలి వాస్తవానికి. కానీ గౌరవ హోంమంత్రి గారు ఆవిడ ఏం చేస్తున్నారు? కేవలం ఆఫీసుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం వరకే పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, ఆడపిల్లలపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎంతమంది ఆడపిల్లలను ఆవిడ వెళ్లి పలకరించారో చెప్పండి. ఈ రోజున మేము అడుగుతున్నాం.
ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి కదా, మీరే అసెంబ్లీలో చెప్పారు కదా కొన్ని వేల మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అని గత కొద్ది నెలలుగా. మరి అందులో ఎంతమందిని ఆవిడ వెళ్లి పరామర్శించారు, ఆవిడ వెళ్లి పలకరించారు, నేనున్నాను అన్న ధైర్యం ఎంతమంది మహిళలకు ఆవిడ కలగజేశారు? అవేమీ ఉండవు. ఆర్భాటాలు మాత్రం ఏమీ తక్కువ ఉండదు. ఆవిడ బాధ్యత కాదా ఒక మహిళ అయ్యుండి? సోషల్ మీడియా సైకోలు ఇంత రకంగా పోస్టులు పెడుతుంటే ఆవిడ ఒక మాట చెప్పి ఆపలేరా దాన్ని? అలాంటివేమీ చేయరు. పోనీ మేము కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో వాటికి సమాధానం చెప్పరు. మేము మహిళల రక్షణ గురించి పోరాడుతుంటే దాని గురించి ఏమీ మాట్లాడరు. మీరు మాత్రం చెప్పుకుంటారు మాకు మహిళలంటే చాలా గౌరవం, అయిపోయింది, చెప్పేస్తే పని అయిపోయింది అంతే, మిగతా వాటితో మనకేం సంబంధం లేదు, జరుగుతుందని గాలి కుదిలేస్తారు మహిళల్ని. అరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నాపై ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి. సో కాల్డ్ ఐటీడీపీ హ్యాండిల్స్ లో, జనసేన హ్యాండిల్స్ లో నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నా ప్రొఫెషన్ ని నాకు దూరం చేశారు, అక్కడ అవకాశాలు రాకుండా చేశారు.